సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ గత 10 నెలల నుంచి పెండింగ్లో లక్షలాది రూపాయలు ఉన్నాయి. పెండింగ్ బిల్లులు రాకపోవడంతో గ్రామాలు అభివృద్ధి కుంటుపడతా ఉన్నాయి. తాము అప్పులు చేసి కూడా గ్రామాలను అభివృద్ధి చేసినట్లు మాజీ సర్పంచులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేశారో ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ శ్రీనివాసును ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, మరి పెండింగ్ బిల్లులు ఏమొచ్చేటండి? మాది నూతన గ్రామ పంచాయతీ, నేను గ్రామ సర్పంచ్ని. మాకు హరీశ్రావు సార్ మీదకి వెళ్ళి మాకు ఒక ₹1 కోటి పందాక వచ్చింది. దానికి మేము పైసలు అన్నీ పెట్టినాము. ఇప్పటి వరకు ఇంకొక 30-40 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా పూర్తి బిల్లులు రాలేదు. శ్మశాన వాటిక బిల్లులు కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ కూడా నూతన గ్రామ పంచాయతీ 20 లక్షలు వచ్చినాయి. దానికి కూడా ఇంకా పేమెంట్ కాలేదు. దానికి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అదేవిధంగా ఫంక్షన్లు కట్టుకున్నాం, ఫంక్షన్లు కూడా పెండింగ్ బిల్లు, దానికి 20 లక్షలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు పనులు చకాచకా జరిగినాయి. ఆ 4 సంవత్సరాలు మేము మంచిగా పని చేసినాం. గత సంవత్సరం నుంచి ఈ పెండింగ్ బిల్లులు పూర్తి చేయకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా సర్పంచులను ఇబ్బంది చేస్తుంది. మేము ఇక్కడక్కడ భూములు అమ్మి, జాగాలు అమ్మి, పైసలు పోగు చేసి మేము ఊరిని అభివృద్ధి చేయాలని పైసలు పెట్టి చేస్తే మాకు పెండింగ్ బిల్లులు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాకు ఆపడం జరిగింది. మాకు పెండింగ్ బిల్లులు పూర్తిగా మాకు ఇప్పించగలరని నేను ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మేము పల్లెలు అభివృద్ధి గురించి బాగా తిప్పలబడి పైసలు ఇంట్లోకి వెళ్ళి అప్పులు తీసుకొచ్చి పెట్టి చేసి పనులన్నీ కంప్లీట్ చేసినాము. పని అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే బిల్లులు రాక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇట్లా మా మండలంలో, చిన్నకోడు మండలంలో చాలా సర్పంచులు కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల వ్యాప్తంగా 25 గ్రామ పంచాయతీల్లోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొంత పూర్తి చేసి కొన్ని డబ్బులు లేక కూడా పనులని మధ్యలోనే నిలిచిపోయాయి. మరి పనులు పూర్తి చేసిన వాటికి కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు రావాల్సిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కనుక విడుదల చేస్తే పూర్తిగా ఏదైతే కాలేదో ఆ పనులకు కూడా పూర్తి చేస్తామని వారు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి గత 10 నెలల నుంచి అంత ముందుకు 20 నెలల నుంచి కూడా మొత్తం అంటే 30 నెలల నుంచి అప్పులు తీసుకొచ్చి వీటికి వడ్డీలు కడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా లేదా తమ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించాలని వారు ప్రత్యేకంగా మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. చిన్నకోట మండల వ్యాప్తంగా లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని తమ యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సీన్తో ఎస్ఎస్సీ రిపోర్టర్ మధు.